వచ్చేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ లో హైదరాబాద్ నగరంలో మేయర్ స్థానంలో మున్సిపల్ కార్పొరేషన్ పైన బీజేపీ జెండా ఎగరవేసి మనము మేయర్ కావాల్సిన అవసరం. ఇప్పటికే భయపడిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహించాలో, ఏ రకంగా మోసం చేయాలో, ఏ రకంగా వాయిదా వేయాలో అనేక రకాలు ఎత్తుకోవాలి. కాబట్టి మీ అందరినీ కోరుతాం, వచ్చేటువంటి ఎన్నికల్లో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో జనాభా లెక్కల సేకరణ చేయబోతా ఉన్నారు. అది అయిపోయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల యొక్క రీఆర్గనైజేషన్, సరిహద్దుల పునరుద్ధరణ రాబోతోంది. ఇది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వచ్చే ఎన్నికల లోపల ఇవన్నీ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు కూడా అనేక రకాల మార్పులు వస్తాయి జనాభా ఆధారంగా. అంతేకాదు మహిళలకు కూడా మరి 119 స్థానాలు ఉంటే సుమారు 40 స్థానాల వరకు మహిళలకు కూడా రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరు మొనోపలి ఉండదు, ఏ ఎమ్మెల్యే ఎంపీ మొనోపలి ఉండదు. ఉండేది మొనోపలి ఎవరంటే ఒక్క పార్టీ, జనతా పార్టీ మాత్రమే మొనోపలి. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో మనకు కార్పొరేషన్లో కానీ ఎమ్మెల్యేలు కానీ మనం గెలవాల్సిన అవసరం. అంతేకాదు వచ్చే ఎన్నికలు కూడా అసెంబ్లీ, పార్లమెంటు ఒకే రోజు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాలుగా సానుకూలంగా ఉంది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అనేది కేటీఆర్ పాపం అలోజు మాట్లాడుతూ ఉంటారు ప్రతిరోజు. ఎందుకంటే ఎన్నికల కౌంటింగ్ రోజు వరకు కూడా ఆయన కలలు కన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు ఎవరు హోమ్ మినిస్టర్ చేయాలో, ఎవరికి ఫైనాన్స్ మినిస్టర్ చేయాలో అన్ని రాష్ట్రాల కాయ మీద పాపం. 2 రోజులైతే అందరి నుంచి ప్రమాణ స్వీకారమైనట్టు, ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు అనేక రకాల కళలు కన్నాడు. పాపం ఆయన కళలు తలకిందులు కావడంతో ఈరోజు అనేక రకాలుగా ఈరోజు మన మీద మాట్లాడతారు. పాపం మనం కూడా సానుభూతి చూపారు. ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు తండ్రి కూడా ఎంతో పుత్ర వాత్సల్యంతో ఆయన ముఖ్యమంత్రి చేయాలని ఉద్దేశించారు. కానీ తెలంగాణ ప్రజలు మా బీఆర్ఎస్ వద్దు, కేసీఆర్ వద్దు, కేటీఆర్ వద్దు, ఈ కుటుంబ పాలన వద్దు, ఈ అవినీతి పాలన వద్దు, ఈ అహంకారపూరితమైనటువంటి పాలన వద్దు అనేటువంటి ఆలోచనతో మరి టీఆర్ఎస్ పార్టీని ఓడించారు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేశారు. కాబట్టి ఈరోజు కేటీఆర్ మాట్లాడతాం చాలా బాగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇక అయిపోయినట్టే, ముఖ్యమంత్రి అయినట్టు అనుకున్నటువంటి వ్యక్తి ఈష్ కొట్టు కొట్టే ప్రజలు మరి బాగుందిలో ఉంటారు. అలా తెలుసు కాబట్టి బాగా ఉంటుంది. మనం కూడా అర్థం చేసుకుని వదిలేయాలి. ఎందుకు మాట్లాడుతున్నాడు కేసీఆర్, ఇన్ని అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇన్ని పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నా కోరు. పచ్చి అబద్ధాలు మాట్లాడంలో మాస్టర్ కేసీఆర్. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మీరు మాకు ఓటు చేస్తే 100 రోజుల్లో ఈ మహిళలందరూ కూడా నెలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. యువకులందరూ కూడా 4,000 రూపాయలు నెలకు నిరుద్యోగం ఇస్తూ ఉన్నారు. ఉద్యోగం లేనట్టు రైతులు రుణమాఫీ చేస్తున్నారు.
రైతుల ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. అమ్మాయిలందరూ కూడా ఉమ్మడి స్కూల్ వెళ్ళేటప్పుడు బస్సులలో పాదాల్లో అందరికి స్కూటీలు ఇస్తామని పాపం అన్ని ఇస్తారని చెప్పి ఎలక్షన్స్ కాగానే అమ్మాయిలందరూ కూడా అందరూ కిరాయ బండి తీసుకొని నేర్చుకున్నారు ట్రైనింగ్. మాకు రేవంత్ రెడ్డి ఇస్తాడేమో, సోనియా గారు ఇస్తాడేమో స్కూటీలు నడపాలని డ్రైవింగ్ లైసెన్స్ చేశారు. కానీ ఏ ఒక్కరి డ్రైవింగ్ లైసెన్స్ ఖర్చు పోయింది తప్ప స్కూటీలు రాలేదు. బొగ్గు లేకుండా ఏం జరగదు. ఫోన్ ఉంటేనే ఈ మైక్ పనిచేస్తుంది, మీ సెల్ ఫోన్ ఛార్జ్ అయ్యింది, ఈ లైట్ వస్తుంది, మీటింగ్ పెట్టుకుంటా వేసి వస్తుంది. ఫోన్ లేకపోతే కరెంటు రాదు. 90% కరెంటు ఈరోజు బొగ్గు ద్వారా దేశంలో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఒక వారం రోజులు కరెంటు ఉత్పత్తి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలకు ఆగిపోతే దేశం అంధకారంలో. కాబట్టి ఏ రోజు ఆ రోజు ప్రతి గంటకు ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి మానిటరింగ్ చేసుకుంటూ కరెంటు ఉత్పత్తి చేసేటువంటి థర్మల్ ప్లాంట్లకు కరెంటు సరఫరా చేస్తూ బొగ్గు సరఫరా చేస్తూ కరెంటును ఉత్పత్తి చేయించాల్సినటువంటి బాధ్యత ఈరోజు నరేంద్ర మోడీ గారు మనకి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ దిశలోనే ప్రయత్నం చేస్తామని మీ అందరినీ కోరుకుంటూ, నేను మీకందరికీ తెలుసు మన యొక్క ఎన్నికల్లో మీరందరూ కూడా ఎండలను లెక్క చేయకుండా మహిళలు కూడా మరి బగబగ అవుతున్నటువంటి మండలంలో కరపత్రాలు పట్టుకొని చిన్న బీజేపీ క్యాప్ ధరించి కండువాలు వేసుకొని వెళ్ళి పనిచేశారు. అనేక కుల సంఘాల వాళ్ళు పనిచేశారు. పోలింగ్ బూత్ అధ్యక్షుడు ఆయన టీము, పోలింగ్ బూత్ కోఆర్డినేటర్ ఆడిన మాట తప్పడంలో మోసం చేయడంలో. కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ 2 పార్టీల పాలన చూశారు ప్రజలు. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ పాలన, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 2 పార్టీల పట్ల ప్రజలకు విశ్వాసం లేదు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని ఈ సందర్భంగా కోరుతాను. దానికి ప్రతి కార్యకర్త వచ్చే 4.5 సంవత్సరాలు కష్టపడి పనిచేయడము ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కాషాయ జెండా రేపరేపలాడే విధంగా మనందరం